బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోడుమూరు సమీపంలో తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 చిన్నారులు మృతి చెందగా ఇక 40 మందికి పైగా గాయాలయ్యాయి. ఇక వారందరినీ కూడా బస్సు ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక వారందరినీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా వెళ్తూ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. మృతులు లక్ష్మి, గోవర్ధని హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, ఈ ప్రమాదం ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎలా జరిగింది, ఏంటి డీటెయిల్స్ ఏంటి? మమత, బిస్మిల్లా ఎక్స్ప్రెస్ అంటే ఏదైతే బిస్మిల్లా ట్రాన్స్పోర్ట్ బస్సు రెగ్యులర్ గా హైదరాబాద్ టు ఆదోని తిరుగుతూ ఉంది. అంటే ఈ రోజు అర్లీ మార్నింగ్ 4:30-5 మధ్య అంటే కర్నూలు దాటుకొని అంటే ఆదోని వెళ్తున్న క్రమంలో కోడుమూరు సమీపంలో, కోడుమూరుకు ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో అదుపు తప్పి బోల్తా పడింది. అంటే బోల్తా పడిన వెంటనే అంటే బస్సు డ్రైవర్ అజాగ్రత్త నిద్రమత్తులో ఉండడం వల్ల బోల్తా పడినట్లు మనకు తెలుస్తా ఉంది. బోల్తా పడిన వెంటనే బస్సు డ్రైవర్ అయితే పరారైపోయాడు. బట్ అప్పటికే దాంట్లో 35 నుంచి 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఇద్దరు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు ఇద్దరు, అంటే గోవర్ధని తర్వాత శ్రీలక్ష్మి అనే ఇద్దరు అక్క చెల్లెలు అక్కడ స్పాట్ లో డెత్ అవ్వడం జరిగింది. అంటే ఈ స్థానికులు ఈ విషయం గమనించిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం చేరవేయడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని డిఎస్పీ, సిఐ, ఎస్ఐ ఇతర సిబ్బంది అక్కడికి చేరుకొని క్షతగాత్రులను, గాయపడ్డ వారిని బస్సుల నుంచి బయటకు తీయడము, స్థానికులు కూడా ఎంతో సహకరించారు. అక్కడ వీళ్ళిద్దరిని అయితే అంటే కోడుమూరు ఆసుపత్రికి మృతదేహాలను ఇద్దరిని తరలించారు. బట్ చాలా మందికి అంటే కాళ్ళు చేతులు గాయాలు కావడము, అంటే మెడకు తలకు గాయాలు కావడము, అంటే మూగ దెబ్బలు బాగా తగిలి చాలా మంది ఇబ్బంది పడ్డారు. అంటే ఆ కిటికీల ద్వారా ఈ క్షతగాత్రులను బయటకు తీయడానికి చాలా అవస్థలు పడ్డారు. అంటే ఈ ప్రమాదం అక్కడ స్థానికంగా చాలా అంటే విషాద ఛాయలు నింపుంది. అంటే ఒక పెళ్లి ఫంక్షన్ నిమిత్తం హైదరాబాద్ నుంచి సుమారు ఒక 20-30 మంది ఒకే అంటే బంధువర్గానికి చెందిన వాళ్ళు కూడా ఆదోనికి వస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే రెగ్యులర్ గా ఈ ట్రాన్స్పోర్ట్ రెగ్యులర్ గా తిరుగుతూ ఉంది. బట్ డ్రైవర్ యొక్క అజాగ్రత్త అని మనకు తెలుస్తా ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ బస్వరాజ్.